ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఫ్రెండ్స్ మన దగ్గరికి వస్తున్నారు మేడం. ఆ టైప్ లోనే నాకు తెలియకుండానే దాంట్లో దించిన మేడం. మరి అలా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించావా వాళ్ళకి ఏమైనా వ్యాధి ఉంటే జబ్బులు నాకు అంటుకుంటాయి? 800 అన్నీ ఇవే చూడు, అన్నీ ఇవే. రేపు నుంచి చెప్పకుండా నీకు రెడీ చేస్తున్నాను మేడం మొత్తం. ఎవరు చెప్పారు? అంటే నెక్స్ట్ మంత్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? ఇది 1.5 year అవుతుంది. అబ్బాయిలు ఇలాంటి వాళ్ళని ఎంతమంది చేస్తారు? నా దగ్గర మాత్రం 30 మంది ఉంటున్నారు. 30 మందా? ఇలాంటి అబ్బాయిలు? అవును. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఎన్నెన్నో జన్మల బంధం ఈ జీవితంలో ఎవరిది అసలు నిజం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు NLP ప్రాక్టీషనర్, లైఫ్ స్కిల్స్ కోచ్ మిర్చి మాధవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఫ్రెండ్స్ మన దగ్గరికి వస్తున్నారు ఒక బాధతోటి. సో ఆ బాధ ఏంటో విందాం, పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. వాళ్ళని పిలిపించండి. నమస్తే. నమస్తే. నమస్తే మ్యామ్. ఏం పేరు బాబు నీది? నా పేరు శివ మేడం. శివ, ఎక్కడి నుంచి శివ నువ్వు? మాది ఇక్కడే లోకల్ మేడం, హైదరాబాద్. హైదరాబాద్ లో. ఓకే, ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నాను మేడం. ఏం చదువుతున్నావు? డిగ్రీ మేడం. ఒక డిగ్రీ ఫైనల్ ఇయరా, సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. పేరెంట్స్ అంతా ఎక్కడ ఉంటారు మీరు? పేరెంట్స్ విలేజ్ లో ఉంటారు మేడం. ఎలా వచ్చాను? అంటే యూట్యూబ్ లో చూస్తాను మేడం వీడియోస్. ఏంటమ్మా నీ సమస్య ఏంటి? ఏం లేదు మేడం, మేము రూమ్ లో ఉంటున్నాం, బ్యాచులర్స్. సో కింద ఆంటీ దోబీ ఉంటది. ఆ దోబీ దగ్గర నేను మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే ఒక 20K తీసుకున్నా. దానికి ఆమె అంటే ఎలా చెప్పానంటే, చెప్పు, పర్లేదమ్మా. ఇక్కడ సమస్యలు ఉన్న వాళ్ళే వస్తారు. మాకు సమస్య మేము వినటానికే కూర్చొని ఉన్నాము. నీకు సమస్య పరిష్కారం ఇస్తాం. చెప్పు, ధైర్యంగా చెప్పు. ఆంటీని చూపెట్టారు. ఆంటీని చూపెట్టి, సో ఆమె నీ మీద మనసు పడింది, తను ఇక్కడ పై బిల్డింగ్ లో వర్క్ చేస్తుంది తను అని చెప్పింది మేడం. పిక్ చూపెట్టింది. సో 20K నేను నీకు ఇస్తాను, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, 20K తనతో అని చెప్పింది మేడం. సో అలా చెప్పేసరికి సరే వెళ్ళినా మేడం. 1 time ఆ వీడియోస్ తీసుకొని మళ్ళీ ఆ వీడియో తీసింది నాకు తెలియదు. సో ఇప్పుడు ఒక 6 months అవుతుంది. 6 months నుంచి మేడం. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ లైక్ ఉంటారు కదా మేడం, ఆ టైప్ లోనే నాకు తెలియకుండానే దాంట్లో దించిన మేడం. దించిందా? ఎలా మాట్లాడుతున్నావు? చదువుకుంటున్నావు నువ్వు, నీకు ఆ మాత్రం తెలివి లేదా? దించడం ఏంటయ్యా? దించడం అంటే లైక్ అదే తన అది అలవాటు చేసి రెగ్యులర్ గా నేను ట్రెండ్ మారింది అయిపోయి బాయ్స్ లాగా నీ సంపాదన మొదలు పెట్టింది ఆవిడ మీద, రైట్? కానీ నువ్వు అసలు అంతా నీకు తెలుసుకోకుండా ఎలా ఉన్నావు? చదువుకుంటున్నావు కదా. నాకు ఫస్ట్ వీడియో చేస్తుంది మేడం. అసలు ఫస్ట్ అయినా నువ్వు 20K ఇక్కడ పార్ట్ టైం జాబ్ ఎక్కడ చేసుకున్నా డబ్బులు వస్తాయి కదా. నువ్వు అసలు ఆ మార్గం ఎంచుకోవడం ఏంటి? లేదు, సడన్ గా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది మేడం. జాబ్ ఏం లేదు, పార్ట్ టైం గా చేద్దామన్నా అంత టైం లేదు, సడన్ గా తీసుకోవాల్సి వచ్చింది. ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఇలాగే జరుగుతుంది. ఆ వీడియోని పట్టుకొని ఇంకా అవి కాకుండా నెక్స్ట్ వెళ్ళిన వీడియోస్ కూడా తన దగ్గర ఉన్నాయి. మరి ఒకటి తీసిన తీయడంలో ఆశ్చర్యం. అవి అప్పుడు చూపించలేదు నాకు. ఒక 5 times 6 times కంటిన్యూషన్ అయిపోయాక కంప్లీట్ అయ్యాక వెళ్తున్నావు కదా. మరి అందులో ఏమైనా డబ్బులు నీకు ఇచ్చేదా? లేదు మేడం, అంటే ఎంత ఇస్తారో నాకైతే తెలియదు. నీకేమైనా ఇచ్చేదా అని అడుగుతున్నాను. పాకెట్ మనీ ఇచ్చేది లేనప్పుడు. పాకెట్ మనీ, టైం పాస్. అయితే ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి నీకు? ఏం లేదు మేడం, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒక ఇద్దరు మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. సో వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం. కాదు శివ, ఇలాగా కదా, మరి నువ్వు చదువుకున్న వయసు, మీ అమ్మ నాన్న ఊర్లో ఉండి నేను ఇక్కడ చదివిస్తున్నారు, హైదరాబాద్ ఇంత పెద్ద మహానగరంలో. మరి అలా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించావా వాళ్ళకి ఏమైనా వ్యాధి ఉంటే జబ్బులు నాకు అంటుకుంటాయి అనేసి? ఆ ఒక్క భయంలో వీడియో ఒక చూపించిందన్న ఇదిలో వెళ్ళిపోతున్నావు, పాకెట్ మనీ ఇస్తుందని రోజు బాగా గడుస్తున్నాయి. ఇప్పుడు ఆలోచించావా నాకు ఏదైనా వ్యాధులు వస్తే నా మీద అటాక్ అవుతాయి అనేసి? ఇంకా దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నా. అందుకే పాకెట్ మనీ రోజు వస్తుంది కదా, మరి ఏం చేస్తావు? కొంచెం డీటెయిల్ గా చెప్పు. వెళ్ళే వాళ్ళు కూడా అంటే లైక్
కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు మేడం మమ్మల్ని. అమ్మాయిని ఇబ్బంది పడ్డం విన్నాను, ఫస్ట్ టైం అబ్బాయి ఇబ్బంది పడ్డం వింటున్నాను నేను. ఓకే, మరి నీ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి అంటున్నావు కదా, వాళ్ళది కూడా సేమ్ ప్రాబ్లమా? సేమ్ ప్రాబ్లం మేడం. ఎంతమంది బాధితులు ఉన్నారు ఆమె దగ్గర? నాకైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఇద్దరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎలా పరిచయం ఆమె? కింద దోబి అన్నావు. దోబి. ఓకే, ఆమె నీకు దోబి అయితే 20,000 ఇచ్చేంత 20,000 ఇచ్చింది కాదు, ఆమెకి ఇలాగే ఉన్నట్టుంది ఆమె దగ్గర. అది ప్రొఫెషనల్ జాబ్ మేడం, ఇది సైడ్ జాబ్ అన్నమాట అందరు కనిపించినట్టు. లేదు మేడం, నేను వస్తూ పోతూ ఉంటే కాలేజీకి, బాబు నీకు మనీ ఏమన్నా కావాలంటే అడుగు నన్ను అని అడిగేది. సో అందుకని నేను అడిగాను. నీ వీక్నెస్ పట్టుకుంది, నీకేమో పాకెట్ మనీ వచ్చింది. ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా పిలిపిద్దాం, మాట్లాడదాం, ఆ ఆంటీని కూడా పిలిపిద్దాం. మేడం ప్లీజ్ మేడం, ఇదేమన్నా మళ్ళీ బయటకు వెళ్ళి స్ప్రెడ్ ఇవన్నీ ఇంట్లో పేరెంట్స్. నువ్వు ఆ పని చేసే ముందు నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించకుండా నువ్వు అందులోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు ప్లీజ్ మేడం అని అంటే మమ్మల్ని బతిలాడడం కాదు, నువ్వు అసలు ఆ పని చేసే ముందే నువ్వు చాలా జాగ్రత్తగా ఎవరిని వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఏం చేస్తున్నాము ఏం చేయట్లేదు అనేది. చాలా ఫాస్ట్ గా ఉంది కదా నాన్న, కదా అన్ని ఇవి కూడా టెక్నాలజీ కూడా ఫాస్ట్ గానే. నువ్వు చదువుకున్న ఈ వయసులో నువ్వు ఒక ఆడపిల్ల చేతిలో మోసపోయావంటే, మేము క్యూబ్ టీవీ నుంచి మేము కౌన్సిలింగ్ అన్ని నీకు సంబంధించింది ఏమి పరిష్కారం ఇవ్వాలో హెల్ప్ మేము చేస్తాం. సో నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా ఒకసారి పిలిపించండి. నమస్తే మేడం. నమస్తే. మీ పేరండి? పవన్ మేడం. మీ పేరు? ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ హైదరాబాద్ లోకల్ మేడం. సో చెప్పండి, ఏంటి సమస్య ఏంటి? ఇప్పుడు మా ఫ్రెండ్ లాగా మాకు కూడా సమస్య మేడం. ఏంటంటే ఈ విధంగా మేము చదువుకుంటున్నాం మేడం. చదువుకుంటుంటే నాకు మా ఫ్రెండ్ నుంచి డబ్బులు చూసాను మేడం. నేను మా ఫ్రెండ్ సంపాదించుకుని డబ్బులు చూసాను, అవి ఏ విధంగా వస్తున్నాయో డబ్బులు చూసాను. నాకు ఇక్కడ చదువు రావడానికి ఫీజు కట్టాలి, ఇంట్లో వాళ్ళకి పంపించడం కోసం నేను కూడా ఒప్పుకున్నాను మేడం. అదే మేడం, నేను కూడా ఒప్పుకొని ఈ విధంగా ఇరుక్కోపోయినా మేడం. ఒప్పుకోవడానికి మేడం డబ్బులు చూసే లోపల ఆగలేదు. డైలీ బేస్ శాలరీ అనుకున్నా ఒప్పుకొని పనిచేయడానికి. అది అంటే కాదు బాబు, మీరు ఈజీ మనీ అని చెప్పి ఇంత బాగా వెళ్ళిపోయారు, ఇప్పుడు సమస్యలు ఎరుక్కున్నారు, ఎలా బయటపడతారు చెప్పండి? మీరే ఏదో ఒకటి చేసింది. మీరు చేసిన మేమేం చేయాలా చెప్పండి? అలా అంటే ఎలా మేడం? మేము చేయడానికి మీకు హెల్ప్ చేయడానికి ఏమన్నా మీరు చేసిన ఆలోచించాలి. మీ ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? మీ ఆలోచన ఇలా ప్రతి ఒక్క సమస్యకి ఆన్సర్ ఇవ్వడానికి, సొల్యూషన్ చేయడానికి ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్క సమస్యకి ఉంటే అంటే డిపెండ్ అయ్యే ఉంటారా? మనకు సెల్ఫ్ గా ఏముండదా? అంటే ఇలా చేస్తే రేపొద్దున ఏమవుతుందని ఆయనకేమో అవసరం అంట, మరి నీకేమో అవసరం అయ్యా డబ్బు? మేడం ఆన్లైన్ లో జాబ్ వచ్చింది మేడం, మొబైల్ మంచి మొబైల్ కావాలంటే కొనిస్తా అని చెప్పేసి, మొబైల్ కి, ఇంట్లో బట్టలకి, సామాన్కి, సైకిల్ కి, బండికి, ఇంకా డైలీ మొత్తం ఇట్లా కావాల్సిన నీడ్స్ కి అన్ని మీరు ఇలా లొంగిపోతుంటే మీలాంటి వాళ్ళు ఇంకా బాధ రోజుకు ఒక 100 తయారవుతారు. యూజ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేస్తూనే ఉంటారు. అంటే ఇది సొల్యూషన్ కాదు, ఎప్పటికైనా ఇది మాత్రం సొల్యూషన్ కాదు. ఎంత ఉంటే చాదర అందులో కాళ్ళు జాపుకోవాలన్నట్టు, మీకు ఎంత ఖర్చు అంతలోనే మీరు బతకాలి, అంతేగాని ఎందుకు ఎక్స్ట్రా ఖర్చులు, ఎందుకు ఎక్స్ట్రా ఆడంబరాలకు పోవాలి? కాదు మేడం, ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఒక ఆడపిల్లకి ఎప్పుడు వస్తుంది అంటే తన మొగుడిని కాపాడుకోవడానికో లేదా ప్రాణం మీదకి వచ్చి ఇంక డబ్బు ఇంపార్టెంట్, ఆ డబ్బు లేకపోతే నా మొగుడు నా పిల్ల, ఆ టైంలో ఒక కష్టపడుతుంది ఉండొచ్చు. అది రేర్ కేసెస్. ఇలా మొబైల్ లేదనో, అలా ఫీజులు కట్టుకోవాలనో, నువ్వేమో ఇంటి పంపించడానికో, ఇవి సిల్లీ రీజన్స్ ఇప్పుడు మీ లైఫ్ లో తలకిందలు అయిపోయినాయి. ఇంతకీ మీకు ఎట్లా? తనకైతే వీడియోలు పెట్టుకుందంట, మీవి కూడా అట్లానే చేసిందా? తనకు ఒకసారి అయితే 2 days అసలు లాక్ వేసింది మేడం లోపల. సిగరెట్ తను డ్రింక్ చేస్తదంట, సిగరెట్ తో మొత్తం. ఎవరు ఎక్కడికైతే వెళ్ళావా నువ్వు? అమ్మాయి ఆమెనా వేరే ఎక్కడైతే వెళ్ళావా? ఆమెనా పంపించిన దగ్గర చెప్తే మళ్ళా తప్పదు నేను చెప్పినట్టు 2 days లాక్ అయిపోయాడు అతను. నేను ఇంకా రూమ్ కి రాలేదని చెప్పేసి 1 day చూసా. 2nd day కింద ఆంటీ దోబి తెలుసు కదా, ఇంకా ఆమెను గట్టిగా అడిగితే చెప్పింది. లొకేషన్ కి వెళ్ళి ఇంకా తీసుకొచ్చి. ఏంటి నీకు చేసిన ఆమె ఎవరు? నీకు అలా చేసిన ఆమె కాదా? ఆమె కాదు, వేరే ఎక్కడో వెళ్ళిన చోట. వస్తాయి ఇలా ఖర్చులుగా వస్తాయి. ఇది ఒకప్పుడు నేను ఏమంటారు సినిమాలో చూసేదాన్ని, అలా విలన్స్ ఇలా ఆడవాళ్ళు తయారయ్యారా?
సరే ఆవిడ్ని చూసి మాట్లాడి ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు, మీకు ఏం నువ్వు ఆ నుంచి మమ్మల్ని తప్పించింది మేడం. మేడం మా ఈ వీడియోస్ ఉన్నాయి మేడం ఆమె దగ్గర, అవి పెట్టుకొని ఇంకా కంటిన్యూ చేయాలని మేమైతే ఇంకా దానికోసం నీకు డబ్బులు ఎలా వస్తాయి? అవసరం లేదు మేడం. మేము ఇప్పుడు నాది ఇంకా 1 month అయితే అయిపోతుంది స్టడీ. పాకెట్ మనీ కావాలంటే ఏమన్నా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా లేదా ఫుల్ టైం. కదా శివ, ముందు చూసుకోవాలి, ఆలోచించాలి కదా మనం ఏం చేస్తే ఏంటి అనేది. డెఫినెట్లీ అప్పుడు తెలియక చేసిన మేడం. హరాస్మెంట్ అంటారు, మీకేంటి? మీకు బానే ఉంటది కదా, అమ్మాయిలు అంటే ఇబ్బంది పడాలి, అబ్బాయిలకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఏం ఎంజాయ్మెంట్ మేడం? తనకైతే ఒకసారి లైక్ వెళ్ళగానే పాలు ఇస్తారు, పాలల్లో ఒక టాబ్లెట్స్ ఉంటాయి, ఒకటేస్తే బానే ఉంటదా, ఒక 5 వేస్తారు అనమాట. అంటే వాళ్ళకి ఇంకా అర్థం చేసుకోండి మేడం మీకు. సో అవి అయితే తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది ఒకసారి టాబ్లెట్స్ వల్ల. ఇంకోసారి అయితే తను వెళ్ళిన ఆంటీకి దోబీతో అవసరం లేదు, వాళ్ళకైతే మేము మళ్ళీ మనీ ఇవ్వాలి, సో మాతో డైరెక్టర్ కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి కి అలా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పంపించేది తన్ని. అక్కడ పంపించడం, వాటర్ టార్చర్ చేయడం, వీళ్ళంతా అసలు ఎక్కువ చేస్తారు, ఈ విధంగా వాడుకుంటారు. ఈ జనరేషన్ లో మీలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా అనిపిస్తున్నాం మిమ్మల్ని చూస్తుంటే. అంటే మాకు తెలియదు మనం ఇలా చిన్నపిల్లలు కాదు కదా మీకు, అసలు అంతా కూడా ఆలోచించలేదు. తెలీదు అనుకుంటా, తెలిసిన వయసే. కాకపోతే నేను చెప్తాను చూడండి, మీకు బాగా డబ్బుకి అలవాటు పడ్డారు, మంచి ఈజీ వేరే డబ్బులు బాగా వస్తున్నాయి, సో ఇది బాగుంది. ఇప్పుడు ఇది అధిగమించి మీకు ఆ వీడియోలు ఎక్కడ బయటపడుతుందో, మీ ఫ్యూచర్ కు ఇంకా ఎండింగ్ స్టేజ్ వచ్చింది కాబట్టి, చదువులో కంప్లీట్ అయింది కాబట్టి, ఇది మీకు మీరు మమ్మల్ని సంపాదించారు, ఇది వాస్తవం. మీకు తెలియక కాదు, మీరేం చిన్న పిల్లలు కాదు, నోట్లో వేలు పెడితే కొరకనంత చిన్న పిల్లలు కూడా కాదు మీరు. ఇది ఎన్ని నెలలుగా జరుగుతుంది? 7 months అయింది మేడం. 7 months నుంచి పడుతున్నారు మీరు. 7 months లో ఎంత వచ్చింది? మనీ ఏం లేదు మేడం, మాకు పాకెట్ మనీ ఉండేది, మనీ అంతా దోబియే తీసేసుకునేది. ఫస్ట్ ఇచ్చిన 20K అవి ఇంకా ఇవ్వలే, ఉంది బ్యాలెన్స్ ఉంది, ఆమెకి ఇవ్వాలి. ఎన్రోల్ చేసింది, అమౌంట్ ఏం చెప్పలే, ఆ బ్లాక్ మెయిల్ మీద పంపించేది, ఇది పెడితే యూట్యూబ్ లో పెడతామని చెప్పేసి. డబ్బులు కూడా ఇవ్వలే. జస్ట్ ఎప్పుడైనా హెల్త్ తన దగ్గర డబ్బులు చూసామన్నారు. పాకెట్ మనీ నేను ఎప్పుడైనా మూవీస్ కి, షాపింగ్ కి, ఉద్యోగం చేసుకుంటే ఇంకెక్కువ డబ్బులు మీకు. క్లాస్ మీకు ఏం సొల్యూషన్ కావాలి? మాకేం లేదు, వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ డిలీట్ చేపించి ఇంకా మాలాగా ఇంకెవరు ఇలా అవ్వకూడదు. మేమే కాదు ఇంకా ఉన్నారు, ఇవి చూసాక ఏమన్నా వస్తారేమో ఆ కాంటాక్ట్. అంటే మీరు కాకుండా ఇంకా ఆమె దగ్గర ఇంకా ఉన్నారు? ఇంకా ఉన్నారు మేడం. ఆమె వస్తే అర్థమవుతుంది మేడం. ఆమె మాకేమి అసలు ఏమన్నా అంటుంది, యూట్యూబ్ లో పెడతా అంటుంది, ఫేస్బుక్ అంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మేడం, సర్వర్ కదా, మేము చదువుకోవడానికి వచ్చాం, వాళ్ళకి ఏం తెలియదు, పోనీయట్లేదు మీకు. ఇంటికి వెళ్తా అంటే టోటల్ గా ఊర్లో ఫోన్ చేస్తా ఉంది మేడం, ఊర్లో సతాయిస్తా ఉంది మేడం. ఎప్పుడు ఫోన్ చేసింది? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా కావాలని చెప్పి ఊర్లో సతాయిస్తా ఉంది మేడం నన్ను. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూడా ఒకసారి అయితే వినింది మేడం, నేను వేరే కవర్ చేసుకోవాల్సి వస్తా ఉంది. ఫస్ట్ ఆమె పిలిపిద్దాం, ఆమె వర్షన్ కూడా విందాం, విన్న తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకేనా? పిలిపించండి మహాతలిని. నమస్తే. నీ పేరు? సుధా. ఏం చేస్తాను? దోబి మేడం, దోబి వాచ్మెన్ గా కూడా ఉంటాను. వాళ్ళు తెలుసా నీకు? తెలుసు మేడం. ఎవరు? మా అపార్ట్మెంట్ లో రెంట్కుంటారా? ఏంటి వాళ్ళతో నీ కనెక్షన్ ఏంటి? ఏం లేదు మేడం. ఏం లేదని చెప్తుంది. ఏం లేదేంటి, వీడియోస్ ఏ వీడియోస్ మొత్తం మేడమ్స్ కి మొత్తం చెప్పారు. అదే ఏముందని మ్యాటర్ చెప్పడానికి కాదు, ఆడదాన్ని పుట్టి నీకు అసలు నీకేమన్నా అసలు ఇది ఉందా? ఆడ జన్మకే కళంకం లాగా ఉన్నావు నువ్వు. ఏం చేసిన మేడం? ఏం చేసినా అంటే ఆ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నావు? అదే నీకు వాళ్ళైతే పంపిస్తావా? నేను ఎక్కడ పంపిస్తున్నా? ఇగో మేము అడిగిన ప్రతిసారి ఇలానే అంటది మేడం, ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. మీ ముందు కూడా నిజం ఒప్పుకోవట్లే. ఏం నిజం? మహా అంటే యాక్ట్ చేస్తుందా? నీ గురించి అన్ని చెప్పారు, ఏం చేసావో ఏంటో నిజం చెప్పు. నేనేం చేసిన మేడం? నేనేం చేసిన వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు అంతకంత భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు? నేను ఏం చేసిన భయపడతారు?
ఫోన్ లో ఏముంది ఎందుకంటే ఫోన్ లో ఏముందని తీసుకున్నారు మీరు కూడా? నువ్వేముందని నువ్వు భయపడిపోతున్నావు? నేను ఎందుకు భయపడతాను? నా ఫోన్ నా దగ్గర, మీ ఫోన్ ఇవ్వమంటే ఇస్తారా? తీసుకో ఆర్గ్యుమెంట్ చేయకు, అర్థమైంది? నా ఫోన్ కావాలి. కూర్చో అక్కడ, నా ఫోన్ నువ్వు కూర్చో. నాటకాలా? ఫోన్ లాక్ చెప్పు. చెప్పండి మేడం, నాకు తెలీదు. ఎవరికైనా తెలుసా? తెలుసు మేడం. ఏం తెలుసు? అవసరం లేదు మేడం. నా ఫోన్ కావాలి. ఫోన్ లో ఏం లేవు కదా? ఆయన నా ఫోన్ మీకు ఎందుకు? కావాలి. నా ఫోన్ లేదు మేడం, నా ఫోన్ కావాలి. లేదు మేడం, ఇప్పుడు అలా చీటింగ్ వస్తుంది. ఆయన పర్లేదు. నేను ఏం చేశాను? ఇక్కడ శివ నా ఫోన్ ఇవ్వు. కూర్చో. పేరు పెట్టి పిలుస్తున్నా, ఎప్పుడో తెలియదు అని చెప్పా. అపార్ట్మెంట్ రెంట్ కొంటారు మేడం, ఫోన్ ఇవ్వండి మేడం. కూర్చో అని చెప్పాను. కూర్చో. మేడం ఇంకో దానికి లాక్ పెట్టింది మేడం. అది మేడం నువ్వు ఒక్క తోపు దోసనంటే కింద పడతావు చెప్తున్నా. నా ఫోన్ ఇవ్వండి. ఏందా వీడియోలన్నీ అందులో నేను సరే చూడండి మేడం. చూడండి. ఏంటి ఏం చేస్తున్నావు? నేనేం చేసినా? ఏం లేదు కదా, ఎందుకు భయపడి వస్తున్నావు? నేను ఎందుకు భయపడి? నా ఫోన్ నాకు ఇవ్వమంటున్నా. అవసరం ఉంటే హెల్ప్ చేయాలి. ఇదా దారి చేసేది. వేలు లక్షలు కావాలంటే హెల్ప్ చేస్తారా? లక్షలు ఇచ్చావా నువ్వు? లేదు మేడం, ఇచ్చింది. అది నెక్స్ట్ టైం నుంచి కూడా ఇప్పటిదాకా కూడా పాకెట్ మనీ ఒక 200, 300 అలా ఇచ్చేది, కానీ అసలు మనీ మాకు వేలు. మీ అమ్మ నాన్నలు బాగాలేదు, నాకు హెల్ప్ అయ్యి చాలా ఇబ్బంది ఉందని చెప్తే ఇవ్వలేనా? అబద్ధాలు ఆడకు. ఇబ్బంది అయినా కూడా 1,00,000 రూపాయలు ఇచ్చా కూడా నువ్వు చేయాల్సిన తీరు అది కాదు, వసూలు చేయాల్సింది. అర్థమవుతుందా? నువ్వు చేసిన చాలా పెద్ద నేరం. ఇప్పుడు మా దగ్గర వాళ్ళు అడిగారు, మేము వెళ్తామని వాళ్ళు అన్నారు. చేస్తున్నావమ్మా, చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు ఇదిగో నిన్ను పోలీసులకు పట్టిస్తా చెప్తున్నా. ఏమనుకుంటున్నావు? ఎందుకు పట్టిస్తారు? నిన్నెందుకు పట్టించొద్దు? ఎవరు అసలు చెప్పింది ఎవరు? బలవంతంగా అన్ని లక్షలు కూడా వేలు తీసుకోరు మేడం. 800 వీడియోస్ ఉన్నాయి, అన్ని ఇవే. చూడు, అన్ని ఇవే. వాళ్ళు వెనకబడి పోతావా ఏంటి నువ్వు పంపించంగానే? నిన్నే అడిగేది సుధా. ఎలా మీకు ఒక్కసారి వీడియో మీకైనా సెన్స్ ఉందా? ఒకసారి వీడియోలో మీకు బయటపడింది, మరి ఇంకోసారి వీడియో చేస్తున్నారా ఏంటి? మనం ఇలాగైనా మనం దాన్ని బయట పెట్టిద్దాం, వీడియో పెట్టారు లేదని అది లేదు మీకు. ఇంకోసారి వెళ్తే ఇవి డిలీట్ చేస్తా అని చెప్పింది మేడం. ఇది డిలీట్ చేస్తాను అట్టే చెప్తాను ఉంది మేడం. అవి ఎలా ఉన్నాయంటే ఆ వీడియోస్ దాచిపెట్టి తీసి వాళ్ళు పంపిస్తున్నారు ఈవిడికి అనుకుంటా. ఏంటి సుధా, ఇప్పుడు బయటపడింది, ఇంక నువ్వు డ్రామా లాపు, చెప్పేసుకుని కొడతా నేను. ఇప్పుడు అవి ఎలా తీస్తున్నావు ఏంటి? లేదు మేడం, వాళ్ళకి ఇబ్బంది ఉందంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను నేను. అవును, దాని హెల్ప్ అంటారా? ఆ పిల్లాడికి పెట్టారంట, మొత్తం సిగరెట్ 2 రోజుల దగ్గర బంధించి పెట్టారంట. అబ్బాయికి మెడిసిన్ ఇచ్చారంట. మెడిసిన్స్ ఇచ్చి పాడు చేస్తే వాళ్ళ హెల్త్ పాడైతే నువ్వు బాధ్యత తీసుకుంటావా? వాళ్ళు అక్కడ వెళ్ళిన చోట మాకు తెలియదు మేడం. నాకు చెప్పాలి మాటలు. ఇంకా జాబ్ చేసుకుంటా, నాకు మొబైల్ కావాలన్నాడు, ఇప్పించినాం. పెద్ద దాతవి నువ్వు. మరి ఇప్పించినావు, నువ్వేం ఫ్రీ ఇప్పలేదు. వాళ్ళ నేను కూడా ఆడుకున్నా వాళ్ళతోటి, వాళ్ళ లైఫ్ తోటి. ఇప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ చాలా ఉంది, నీకు అయిపోయింది. ఫ్యూచర్ ఏం లేదు నీకు, రేపు నుంచి చెప్పకుండా నీకు దగ్గర మరి పంపిస్తాం మేము. ఇవన్నీ అయినా డిలీట్ చేద్దాం. ఇక్కడే ఉన్నాయి, ఇంకెక్కడన్నా ఉన్నాయి వీడియోలు? ఇక్కడే ఉన్నాయి మేడం. ఇంకెక్కడన్నా బ్యాకప్ పెట్టుకున్నావా? లేదు మేడం. దాని లాక్ కోడ్ ఎంతమ్మా? 2443 మేడం. సరే, 2443 అంటే లాక్ కోడ్. మా టీమ్ కి ఇచ్చేసండి మొత్తం. ఒకసారి సాఫ్ట్వేర్ అంతా కూడా రీస్టార్ట్ చేసి నెంబర్స్ అన్ని డిలీట్ చేసి పడేయండి. నెంబర్లు కూడా పోనీయండి. చదువుకోలేదు కదా, ఒక నెంబర్ కూడా నోటికి గుర్తుండి చావదు. అసలు ఆ సిమ్ తీసేసేయండి. కాదు, నువ్వు అసలు ఎందుకు చేస్తున్నావు ఈ పని చెప్తావా కొంచెం? నువ్వు ఒకదానివే ఉన్నావా, ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు లేండి, అసలు నమ్మను. కానీ అన్ని వీడియోలు తీసావు, అంత ఎవరు లేండి, ఎలా నమ్ముతారమ్మా? అసలు ఏంటి, ఎలా స్టార్ట్ చేసావు, ఎందుకు స్టార్ట్ చేసావు? ఇట్లా జీవితాలు నాశనం చేయాలని ఈ దరిద్రపు అలవాటు అసలు ఎలా వచ్చింది నీకు? ఫస్ట్ వాళ్ళ ఇబ్బంది ఉంది, మేము ఏ వర్క్ అని చేస్తాం, ఏదైనా మాకు అవసరం ఉంది అంటే ఏ వర్క్ చేస్తా అంటే లంగ పని చేస్తామని చెప్పారా వాళ్ళు? చెప్పారు మేడం. వాళ్ళు ఒప్పుకుంటేనే కదా మేడం పంపించేది. ఫస్ట్ వాళ్ళు ఒప్పుకుంటే అంటే వాళ్ళు అవసరం ఉన్న రోజులు వెళ్ళారు మేడం. ఇప్పుడు ఇబ్బంది అయ్యేసరికి చెప్తారు. అదే కంటిన్యూ అట్లనే ఉంటే అమౌంట్ వస్తుంటే అట్లా నువ్వు అన్నారా నాకు అమౌంట్ ఇస్తున్నారు అనేసి. రెడీ చేస్తున్నాను మేడం మొత్తం. ఎవరు చెప్పారు? అంటే నెక్స్ట్ మంత్ కూడా అర్థమైపోయింది. అంటే నాకు ఒకటికి 2 చెప్పాలనా?
అవును మరి నువ్వు శుద్ధ పూసవే నీకు ఒక వాళ్ళు కూడా శుద్ధ పూస కాదు కదా మేడం, ఆ తీసుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు తెలియదా వాళ్ళకి? మళ్ళీ వాళ్ళని బెదిరిస్తున్నావు మనిషివా? అలాగే నీ ఇంట్లో వాళ్ళకి ఎలా చేస్తారమ్మా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగాలేదని కదా మేడం అమౌంట్ తీసుకుంది. ఇంట్లో వాళ్ళకి బాగాలేదంటే నువ్వేం చేయాలి? ఒక అంటే మానవ ఇప్పటికీ నీకు అర్థం కావట్లేదు, నువ్వు చేసిన పని నీకు అర్థం కావట్లేదు. నువ్వు చేసిన దరిద్ర పని నీకు అర్థం కాకుండా వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నావు నువ్వు. అది కాకుండా వీడియోస్ ఏమి చేసే ఎక్కడి నుంచి వచ్చింది అసలు? వాచ్మెన్ అంటే బిల్డింగ్ చూసుకోవాలి, అంతేగాని బిల్డింగ్ లో ఉన్న ఇట్లా నాశనం చేయకూడదు. ఇప్పుడు తీసుకెళ్లి చెప్పాలా? నేను తీసుకెళ్లి మీ ఉండే వాచ్ మొత్తం అక్కడ ఖాళీ చేద్దాం. వాళ్ళ అపార్ట్మెంట్ ఎక్కడ అక్కడికి వచ్చి మీ అందరికి వెళ్ళి మేము పర్సనల్ గా నోటీస్ పంపిస్తాం. వీళ్ళు చేసిన పని అన్ని ఫోటోతో సహా మేము పేపర్ లో ఇస్తాం. ఓకేనా? ఓకేనా? వద్దు మేడం. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అందరికి చూపిస్తాం. వాళ్ళని చూపించాం కానీ నిన్ను మాత్రం చూపిస్తాం. ఓకేనా? వద్దు మేడం. మరి వాళ్ళ వీడియోలు తీసుకొని నువ్వు గోల పెట్టినప్పుడు అది ఎంత తప్పు తెలుసా అమ్మా? ఎంత తప్పు తెలుసా? అది ఒక దానికి బాధపడుతుంది. దాన్ని మనం ఇంకా దాన్ని అది స్టాప్ చేయడానికి ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇది ఇలా నిన్ను వదిలిపెట్టామనుకో నువ్వు మళ్ళీ ఇదే స్టార్ట్ చేస్తావు. కొన్నాళ్ళు గమ్మనుండి మళ్ళీ ఇలా ఎవరు అవసరంలో ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇలాగే చేస్తావు. చేసావా లేదా? తప్పు చేసావా లేదా? మాట్లాడవు. ఫ్యామిలీ లేదా సుధా అసలు? ఉంది మేడం. ఎక్కడుంది? ఇక్కడే ఉంది. మరి నీ ఫ్యామిలీ పెట్టుకుని ఇలాంటి ఎలా జరుపుతున్నావు నువ్వు? వాళ్ళకి తెలుసా? తెలుసు మేడం. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? ఇది 1.5 year అవుతుంది మేడం. 1.5 year నుంచి. ఈ 1.5 year లో ఎంత మంది వీడియోస్ చేసావమ్మా నువ్వు? ఎంత మంది ఉన్నారు? 5 మంది ఉన్నాం మేడం. 3 మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు. అబ్బాయిలు ఇలాంటి మంది నాకు తెలియదు మేడం లెక్క. నీ దగ్గర ఎంత మంది ఉన్నారు? నా దగ్గర మాత్రం 30 మంది ఉంటున్నారు. 30 మందా? అవును. ఊరి బాబోయ్, నీకు తెలుసా ఎప్పుడైనా పరిచయం వాళ్ళ అబ్బాయిలు ఏమైనా? ఉన్నారని తెలుసు కానీ కౌంట్ మొత్తం ఫోన్ నెంబర్ అడిగితే అంతవరకు తెలుసు మేడం. పార్టీ ఎక్కడ తెచ్చావమ్మా ఈ 30 మందిని? హాస్టల్లో ఉంటారు మేడం. హాస్టల్లో చూసుకుంటావా ఏంటి? లేదు ఎందుకు అంత వాళ్ళని? నీకు నీ అవసరమా? వాళ్ళ అవసరం వాడుకుంటావా? వాళ్ళ అవసరము. నువ్వు ఇట్లా సపోర్ట్ చేయకపోతే నిన్ను మేడం, లేకపోతే నువ్వు ఇట్లా సపోర్ట్ చేస్తే నీకు జీతం నెలకి మంచి పెంచుతాము, నీ మీద కంప్లైంట్ లేకుండా మంచి ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు, ఇల్లు కట్టుకొని మీ ఊర్లో మంచిగా ఉండొచ్చు, మీరు నీకు ఏ ప్రాబ్లం లేదు. ఒక ఇట్లా చేస్తూ నువ్వు మంచి డెవలప్మెంట్ కూడా అవుతావు. ఎవరు చెప్పారు? వీళ్ళు నాతో. లేదు మేడం, అలా ఏం లేదు. ఫస్ట్ ఏమే హెల్ప్ కావాలని చెప్పేసి మనీ కావాలని అడిగి మనీ ఇచ్చి దాని తర్వాత ఇలా తను చెప్తుంది ఏంటంటే తనని వేరే వాళ్ళు ఉన్నారంట గ్యాంగ్, అది మాట్లాడుతుంది. ఇలా మాట్లాడమని చెప్పి ఇప్పుడు మేము ఇట్లా బతుకుతున్నామో ఫ్యూచర్ లో నీకు కూడా అలాంటి లైఫ్ వస్తుంది. నువ్వు ఇది వాచ్మెన్ వర్క్ మేము పంపించినా కూడా ఇదే చేసుకుంటావా? నీకు ఇందులోంచి బయటపడాలని ఉందా? బయటపడాలని ఉంది మేడం. వద్దు మేడం, వద్దు మేడం. నాకు ఇంకా ఎందుకంటే పరువు పోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీ ముందు పరువు ఆల్రెడీ పోయింది, నీకు అనిపించుడు ఏం లేదు. ఇడ 3 ఎంత బాకీ ఉన్నావు? వాళ్ళని జావగొట్టావు కదా. వాళ్ళకి నేనేం బాకీ లేదు మేడం. బాకీ లేదా? డబ్బులు అసలు ఇవ్వలేదని చెప్పి చెప్తుంది. ఫస్ట్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు మేడం. వాళ్ళకు ఇలా అమ్మ నాన్నకి హెల్త్ బాగాలేదని తీసుకున్నారు. తన ఏమో మొబైల్ తీసుకున్నారు. ఇంకా వీళ్ళు తీసుకున్నారు. పంపించావే ఆ పనికి ₹1 కూడా ఇవ్వలేదు కదా వాళ్ళకి. పాకెట్ మనీ వాళ్ళు ఇంట్రెస్ట్ అని అంటున్నారు మేడం. ఇంట్రెస్ట్ కిందకి తీసేసుకుంటాము. నువ్వు అడిగినవా అనుకో, వాళ్ళు అడుగుతున్నారా నువ్వు అడుగుతున్నావా, నిన్న ఏ టైం అనేసి మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నా మా టీం వాళ్ళని కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. మీరు ఏవైతే వాళ్ళకి ఆమెకి ఇవ్వాలో ఆ డబ్బులు ₹1 ఇచ్చేది లేదు. మీకు వచ్చేదేం లేదు. అక్కడ మేము మాట్లాడతాం. ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కొన్ని వీడియోస్ డిలీట్ చేసాం కదా, ఇంకా నీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్లు వాళ్ళ అడ్రస్లు నువ్వు నాకు ఇస్తే నేను నా టీం కి ఇస్తాను. నా టీం విత్ తో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయాలో అది చేస్తాం. ఓకేనా? నీకు వాళ్ళు ఏమి ఇచ్చేది లేదు. పైగా నీకేమైనా రావాల్సి ఉంటే మేము మంచి పూర్వకంగా మాట్లాడుకొని నీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొకసారి మాత్రం కాపాడండి మేడం. వాళ్ళ కాపాడతాం కానీ ఇంకొకసారి ఎవరు జోలికని వెళ్ళినా ఇలా తెలిసినా ఇంకొకళ్ళు వచ్చినా నువ్వు మాత్రం ఇట్లా బయట తిరగవు, గుర్తుపెట్టుకో. ఇది నీకు తెలిసి తెలియక నీ మీద ప్రెషర్ తో నువ్వు చేస్తున్నావని మేము నమ్ముతున్నాం కాబట్టి ఇప్పటికి కూడా నమ్మట్లేదు. నీ అమాయకత్వంతో ఒక 20%. మిగతాది అంత స్టోరీ విన్నాక నీ కన్క్లూజన్ మేము అనేది మేము కాదు, మీతో ఎవరు ఇవ్వాలో వాళ్ళతో ఇప్పిస్తాం. ఇప్పటి వరకు అయితే నువ్వు నేను అబ్జర్వేషన్ లో పెడతాం. కొన్ని రోజులు మా టీంతోనే ఉంటావు నువ్వు. ఇవన్నీ తెలిసాక నిన్నైతే పంపించడం జరుగుతుంది. ఓకే? మోరోవర్ మీరు అవసరాలకి బట్టలు కొనుక్కోవడానికి, ఫోన్ కొనుక్కోవడానికి, సైకిళ్ళకి, బైక్లకి ఇట్లు కాదు, కష్టపడండి. ఉన్నారు కదా బాగానే, కష్టపడి సంపాదించండి. అర్థమవుతుందా? హ్యాండిక్యాప్డ్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు జాబులు, తెలుసా మీకు?
కాళ్ళు చేతులు అన్ని శుభ్రంగా ఉన్నాయి. జాబ్ చేసుకోండి, చదువుకోండి, పైకి రండి లైఫ్ లో. అర్థమైందా? ఇక వెళ్ళండి. ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవైతే డిలీట్ అయిపోయాయి. ఆమె కూడా మీ జోలికి రాదు. ఓకే, మీరు ప్రశాంతంగా ఆ హాస్టల్ ఏదైతే రూమ్ లో ఉన్నారో అది వెకేట్ చేసి అసలు అక్కడి నుంచి వెళ్ళిపోండి. వెకేట్ చేసి మంచి ప్లేస్ లో ఒక రూమ్ లేకపోతే హాస్టల్ తీసుకొని ప్రశాంతంగా చదువుకోండి. ఓకేనా? ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయండి. వెళ్ళండి. థ్యాంక్ యూ. మేము నీ మీద నిఘా పెడతాం. ఇంకొకసారి మాకు తెలిస్తే మాత్రం నీకు పుట్టగతులు ఉండవు, గుర్తుపెట్టుకో. మగవాళ్ళు మనకి ఒక హస్బెండ్ తప్ప మిగతా అందరూ మనకి అన్న తమ్ములతో సమానమే. అర్థమవుతుందా? ఎవరి అవసరాలని అవకాశాలుగా తీసుకోకు, సరేనా? కొన్ని రోజులు మా టీం నీతో టచ్ లో ఉంటూ అబ్జర్వేషన్ అయ్యాక నీ స్టోరీ మొత్తం విన్నాక మేడం ఒక కన్ఫ్యూజన్ ఇచ్చాక అమ్మాయిని మనం బయటకు పంపిద్దాము. అప్పటి వరకు మన టీంతోనే ఉండు. ఓకేనా? వెళ్ళు. చూసారు కదా, గుండె బరువు ఎక్కే 3 యువకులు కదా. ఎంతో బ్రైట్ ఫ్యూచర్ తో ఆశతో వచ్చిన వాళ్ళని ఎలా ఒక కోరంలోకి చిక్కుకొని ఇబ్బంది పడ్డారు. సో ఇంకోసారి ఇలా జరగకుండా ఉండాలని మేము చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. డబ్బుల అవసరం కోసం కష్టపడాలి తప్ప ఇలాగ ఒక తప్పుడు దారి ఎంచుకుని చేస్తే లైఫ్ చిన్న భిన్నంగా అయిపోతాయి. సో మరొక సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్, కీప్ టీవీ. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ టుడే.